హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా యూట్యూబ్ షార్ట్స్ సంబంధించిన వన్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది. మన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకు రిలేటెడ్ వీడియోస్ అనేది యాడ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. అసలు మనం అది ఎలా యాడ్ చేసుకోవచ్చు, ఎలా యాడ్ చేసుకుంటే కనుక మనకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవుతే కనుక మీ వ్యూస్ కావచ్చు, వాచ్ టైం కావచ్చు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి వీడియోని అస్సలకే మీరు స్కిప్ చేయొద్దు, పాయింట్ టు పాయింట్ జాగ్రత్తగా చూడండి. అండ్ మీరే కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ మీ ముందు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, హీరో ప్రమోషన్ ఛానల్ వచ్చేసి నవ్వి. ఈ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళ ఛానల్ మీకు నచ్చితే కనుక వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీరు కూడా ఇలాగే ఫ్రీ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఐ బటన్లో ఒక వీడియో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూస్తే కనుక మీ ప్రాసెస్ ఏంటో కంప్లీట్గా అర్థం కావడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంప్లీట్గా ప్రాసెస్ ఏంటనేది తెలుసుకుందాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కనుక అసలు చాలా మందికి ఉన్న మేజర్ డౌట్ ఏంటంటే కనుక అసలు యూట్యూబ్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ షార్ట్స్లో మన వీడియోస్ అనేది ఎలా యాడ్ చేయొచ్చు అనే ఒక చిన్న డౌట్ ఉంటే కనుక మీ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. అక్కడ స్క్రీన్ షాట్లో మీరు గమనిస్తే కనుక మన అయితే యూట్యూబ్ షార్ట్ ఉందో, మన యూట్యూబ్ షార్ట్ అయితే ప్లే అవుతూ ఉందో దాని కింద మనకు రిలేటెడ్ వీడియో అంటే మన అయితే వీడియో యాడ్ చేస్తామో ఆ వీడియో అనేది మన అక్కడ డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. డిస్ప్లే అవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇన్ కేస్ కనుక ఆ యూట్యూబ్ షార్ట్ కనుక ఆడియన్స్కి నచ్చిందంటే కనుక ఆ రిలేటెడ్ వీడియో అవుతుందో అది క్లిక్ చేసి ఓపెన్ చేసి ఆ వీడియోని కూడా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్ ఇక్కడ మనకు వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ లింక్ అనేది మనం యాడ్ చేసుకునే ఆప్షన్ మాత్రం యూట్యూబ్ స్టూడియోలో మాత్రం లేదు. కానీ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక గూగుల్ క్రోమ్లో కావచ్చు, లేకపోతే మీ లోకల్ బ్రౌజర్, మీ డిఫాల్ట్ బ్రౌజర్ మీద అవుతుందో ఆ డిఫాల్ట్ బ్రౌజర్లో కావచ్చు, మీ యూట్యూబ్ స్టూడియో ఛానల్ అనేది ఓపెన్ చేయండి. అది కూడా డెస్క్టాప్ వర్జన్లో ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు స్క్రీన్ రికార్డర్ చూపిస్తున్నా చూడండి. ఆ స్క్రీన్ రికార్డర్లో మీరు గమనిస్తే కనుక ఫస్ట్ నేను ఆ ఛానల్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా డెస్క్టాప్ వర్షన్లో నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే షార్ట్ ఉందో ఆ షార్ట్ని మీరు కంప్లీట్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఎడిట్ అనే ఆప్షన్ రావడం అనేది జరుగుతుంది కదా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎడిట్ అనే ఆప్షన్ కనుక మనం క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ మేజర్గా మనం ఏ రిలేటెడ్ వీడియో అనేది మనం యాడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం కంప్లీట్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అసలు మీరు పెట్టిన షార్ట్ ఏంటి, దానికి రిలేటెడ్ వీడియో ఏంటి, ఇన్ కేస్ కనుక ఈ షార్ట్ అవుతుందో దీనికి రిలేటెడ్ వీడియో పెడితేనే మనకు బెస్ట్ రిజల్ట్స్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? మీరు ఒక కుకింగ్ సంబంధించిన ఎగ్ రెసిపీ సంబంధించిన ఒక షార్ట్ పెట్టారనుకోండి, కానీ దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో అనేది చికెన్ సంబంధించిన రిలేటెడ్ వీడియో పెడితే కనుక అంత పెద్ద మీకు యూజ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆడియన్స్ అనే వాళ్ళకి ఒక జెన్యూనిటీ అనేది పోతుంది, చూసేవాడికి జెన్యూనిటీ పోతుంది. కాబట్టి మీరైతే షార్ట్ పెట్టారో దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోని మీరు పెట్టడానికి ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్ అనిపిస్తుంది చూడండి. కొంచెం స్క్రోల్ చేస్తే కనుక మీరు చూడొచ్చు టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ అంతేకాకుండా కింద తమ్నేల్ ఆప్షన్ అనేది షార్ట్స్కు లేదు. కానీ తమ్నేల్స్ మన యూట్యూబ్ షార్ట్స్కి ఎట్లా అప్లోడ్ చేసుకోవాలని చెప్పి అప్కమింగ్ వీడియోస్లో కూడా రావడం అనేది తెలుసు. కాబట్టి ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే కనుక కొంచెం పై స్క్రోల్ చేస్తే కనుక మనకి ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. కావాలంటే ప్లేలిస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా కింద ట్యాక్స్ సెక్షన్ ఉంటుంది. కావాలంటే మీరు ట్యాక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు బెస్ట్ వ్యూస్ రావాలంటే కనుక టైటిల్, ట్యాక్స్, డిస్క్రిప్షన్ పర్ఫెక్ట్గా చేస్తేనే మీ వ్యూస్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం సైడ్ స్క్రోల్ చేస్తే కనుక మీరు ఇక్కడ గమనించండి. అక్కడ మనకు అన్లిస్టెడ్లో ఉంది. వీడియోని ఇంకా అన్లిస్టెడ్లోనే ఉంచాలి, అప్పుడే పబ్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ రిలేటెడ్ వీడియోని యాడ్ చేసిన తర్వాత మనం పబ్లిక్ చేద్దాం. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక మనకు ఇంతకుముందు మనకు మెయిన్ వీడియో అంటే మనకు షార్ట్స్కున్న వీడియోకు తేడా ఏంటంటే కనుక మనకు ఆ సైడ్కున్న ఆప్షన్స్లో మన అన్లిస్టెడ్ దాని కింద మనకు ఎండ్ కార్డ్స్ కావచ్చు, లేకపోతే కనుక ఐ బటన్స్ కావచ్చు, సబ్ టైటిల్స్ కావచ్చు, ఇట్లా యాడ్ చేసుకునే ఆప్షన్స్ అనేది ఉండేది. కాకపోతే కనుక ఇప్పుడు ఏం చేశారంటే కనుక అదే ప్లేస్లో మనం చూడండి, జాగ్రత్తగా గమనించండి. అక్కడ మనకు రిలేటెడ్ వీడియో అనే ఆప్షన్ రావడం అనేది జరిగింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కనుక నాదైతే షార్ట్ ఉందో, షార్ట్ అనేది సబ్స్క్రైబర్ సంబంధించిన టాపిక్ అన్నట్టు, దీనికి సంబంధించిన రిలేటెడ్ వీడియో అవుతుందో దాన్నే యాడ్ చేయండి. వేరే యాడ్ చేయడానికి మాత్రం లేదు. వేరే యాడ్ చేసినా కూడా మీకు పెద్ద ఎక్కువ రిజల్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఏదైతే షార్ట్ పెట్టారో దానికి రిలేటెడ్ వీడియోని పెట్టడానికి ట్రై చేయండి. నేను జస్ట్ అక్కడ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయడంతో మనకు పెద్ద పాపప్ లాంటి రావడం అనేది జరుగుతుంది. ఈ పాపప్లో ఏంటంటే కనుక మనం ఏదైతే వీడియో యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని కంప్లీట్గా డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. అందులో మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇప్పుడే సేవ్ అయిపోదు. దీనికి మనం చేయాల్సిన మేజర్ ఇంకోటి ఏముందంటే కనుక కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకు అన్లిస్టెడ్లోనే ఉంది వీడియో అనేది, దీన్ని మనం పబ్లిక్లో చేయాలి. కాబట్టి అక్కడ మీరు పబ్లిక్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేసి కిందికి వస్తే కనుక మనం చూడొచ్చు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సేవ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే కనుక కంప్లీట్గా
మనైతే షార్ట్ ఉందో ఆ షార్ట్ సంబంధించిన రిలేటెడ్ వీడియో అనేది మనం అక్కడ లింక్ చేసామన్నట్టు. మన షార్ట్ అయితే వేరే వాళ్ళు ఎవరైతే విజిబుల్ అవుతుందో, ఎవరైతే మన వ్యూవర్స్ ఉంటారో వాళ్ళ విజిబుల్ అయ్యేటప్పుడు ఈ యాడ్ చేసిన మన ఏదైతే షార్ట్ సంబంధించిన రిలేటెడ్ వీడియో ఉందో వాళ్ళ స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. మీరు అక్కడ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ చూడొచ్చు. సో దట్ మనకు దీని ద్వారా ఏమవుతుందంటే కనుక మన షార్ట్ ఎవరైతే డిస్ప్లే అవుతుందో వాళ్ళు ఏం చేస్తారు, మన మెయిన్ వీడియో చూడాలనుకుంటే కనుక మెయిన్ వీడియోని క్లిక్ చేయడం అనేది జరుగుతుంది. క్లిక్ చేయడంతో డైరెక్ట్ మన మెయిన్ వీడియోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మన మెయిన్ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియోని చూస్తారు కాబట్టి షార్ట్స్ సంబంధించిన వాచ్ టైం కౌంట్ కాకపోవచ్చు, కానీ మన మెయిన్ వీడియోకి వచ్చిన వాచ్ టైం అవుతుందో 100% కౌంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో మాత్రం జస్ట్ ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పడం అనేది జరిగింది. కానీ ఈ వాచ్ టైం ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలి, అండ్ అంతా కూడా వ్యూస్ ఎట్లింగ్ ఇంక్రీజ్ కావాలంటే ఏం చేయాలి, అండ్ అంతా కూడా రీసెంట్గా సబ్స్క్రైబర్స్ కూడా మనకు బెస్ట్గా రావాలంటే ఏం చేయాలి, అండ్ ఈ ప్రాసెస్ యూజ్ చేసుకుని కూడా మన సబ్స్క్రైబర్స్ ఎలా గ్రో చేసుకోవాలని చెప్పి నెక్స్ట్ వీడియోస్లో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ అనేది అసలుకే మీరు మిస్ కాకండి. అండ్ ఫ్రెండ్స్, ఇది మనం యూట్యూబ్ షార్ట్స్కి మన రిలేటెడ్ వీడియో అనేది ఎలా లింక్ చేయాలని చెప్పి కంప్లీట్గా చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన యూట్యూబ్ షార్ట్స్ అనేది ఎట్లా వైరల్ కావాలని చెప్పి దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అనేది రీసెంట్గా అప్లోడ్ చేశాను. ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూస్తే కనుక మీ షార్ట్స్ అని వైరల్ ఎలా చేసుకోవాలని కంప్లీట్ నాలెడ్జ్ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి ఇచ్చాను, వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కదా. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.